హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదిగోండి మా ఇంట్లోనే నేను రథసప్తమి పూజ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. మా ఇంటి ముందు బాల్కనీలో సూర్యకిరణాలు పడతాయి, అక్కడే మళ్ళీ తులసమ్మ కూడా ఉంటుందన్నమాట. నేను ఎవ్రీ ఇయర్ కూడా ఆవు పిడకల మీద ఆవు పాలతోని నేను పాలు పొంగించుకొని సూర్య భగవానికి ప్రసాదం అనేది తయారు చేసుకొని నైవేద్యంగా సమర్పించుకుంటాను. ఈ నైవేద్యాన్ని మనం తయారు చేసేటప్పుడు గరిటె ప్లేస్ లోని చెరుకుగడ్డను ఉపయోగిస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అందరము కలిసి ఒకే చోట ఇలా రథం ముగ్గును అనేది వేసుకొని అందరం కలిసి ఒకే చోట పాలు పొంగించుకున్నాము. అసలు మేమంతా కలిసామంటే గోల గోలేనండి. చిన్నపిల్లలు కూడా పంచారు, అంత అల్లరి చేస్తామాట. మమ్మల్ని చూసి పిల్లలందరూ కూడా మీరేనా అన్ని సెలబ్రేషన్స్ అన్ని మీకే ఉంటాయా, మీరే చేసేసుకుంటారా, మాకేమీ లేవా అని పిల్లలు కూడా అడుగుతూ ఉంటారన్నమాట. ఏదైనా ఒక అకేషన్ వచ్చిందంటే మాక్సిమం అందరం కూడా కలవడానికి ట్రై చేస్తాము, మాక్సిమం కలుస్తాము కూడా. అలానే యూట్యూబ్ కంటే ఫాస్ట్ గా హ్యాపీ రథసప్తమి. హాయ్ హ్యాపీ రథసప్తమి. హాయ్ హ్యాపీ రథసప్తమి. భాగ్య చెప్పు. హాయ్ హ్యాపీ రథసప్తమి. హాయ్ హ్యాపీ రథసప్తమి. ఈవిడొక యూట్యూబర్ తీసేవాడు కూడా యూట్యూబరే, చెప్తున్నవాడు కూడా యూట్యూబర్. హాయ్ ట్యూబర్స్ ఎక్కువే. ఇదిగోండి నాతో పాటు పక్కన ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కూడా యూట్యూబర్సేనండి, దేవి, క్రాంతి. పాలు పొంగొస్తున్నాయి, త్వరగా పొంగిపోవాలని చెప్పేసి మంట ఎక్కువ పెట్టేస్తున్నాము. మనం ఏ కార్యం తలపెట్టినా సరే అందరూ కలిసి ఐకమత్యంతో చేసుకుంటే ఆనందానికి అవధులే ఉండవు, శ్రమ కూడా మనకి అసలు ఏమీ తెలియదు. పాలు పొంగిపోయాయి, వెంటనే మేము అందరం కలిసి బియ్యం కూడా వేస్తున్నాము. అందరము కూడా బియ్యాన్ని గుప్పెళ్ళతో పట్టుకొని 3 టైమ్స్ వేస్తున్నాము. బియ్యం వేసిన తర్వాత అడుగు పట్టకుండా ఒకసారి చెరుకు గడతోని మనం కలిపేసుకోవాలి. అలా కలుపుతూ ఉన్నామంటే అడుగు పట్టదన్నమాట. నార్మల్గా కన్నా బియ్యము పాలలో ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. రైస్ పూర్తిగా ఉడికిన తర్వాతనే బెల్లం అనేది వేయాలి. రైస్ పూర్తిగా ఉడికిపోయింది, ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నాము. బెల్లం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఆ చిన్న చిన్న గడ్డల్లాగా ఉండకుండా పూర్తిగా బెల్లం అనేది కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా మనం ఇంట్లోని ప్రసాదాలు ఏమైనా సరే తయారు చేసుకున్నా మనకి టేస్ట్ అనేది పెద్దగా తెలియదు, కానీ దేవుని కోసం చేసే ప్రసాదం మరి టేస్ట్ ఎందుకు అంతగా పెరుగుతుందో మరి మనకు తెలియదు. ఆ భగవంతుని దయ అని మనం అనుకోవాలి. ప్రసాదం తయారైపోయింది కదా, ఇప్పుడు అగరబత్తులు వెలిగించుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని సూర్య భగవానికి నైవేద్యంగా సమర్పిస్తున్నాము. భగవన్ నామస్మరణతో ఎంతో భక్తి శ్రద్ధలతో మా ఫ్రెండ్స్ అందరము కూడా కలిసి ఈ రథసప్తమిని ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాము. హెల్త్ ఈజ్ వెల్త్ కదండి, అంటే ఆరోగ్యమే మహాభాగ్యము కదా. అందుకనే ఆ ఆరోగ్య ప్రదాత అయిన ఆ సూర్య భగవాన్ని మనము పూజించుకొని ఆరాధిస్తే అందరం కూడా మనము ఆరోగ్యంగా హెల్తీగా ఉంటామన్నమాట. అనాదిగా వస్తున్న ఆచారాలను, సాంప్రదాయాలను మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం ఎలా అయితే నేర్చుకున్నామో అలాగే మన తర్వాత జనరేషన్ కూడా మనము నేర్పించాలండి. మన పెద్దవాళ్ళు ఆచరించే ఆచారాలు కానీ నియమాలు కానీ ప్రతి దానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఊరికనే ఏది కూడా వాళ్ళు చేసేవారు కాదు, ప్రతి దానికి కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది. తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా, చిగురు మావి కుబురులోని కుహుకుహుల రాగమా. ఇంటి పెరటిలోన విరిసే మందారమా, చిగురు మావి కుబురులోని కుహుకుహుల రాగమా. I'm feeling that Please subscribe my channel. This is Rosa signing off. Bye bye.